నీళ్లలో అన్యాయం, నిధుల దోపిడీ. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి. విచారణకు ఆదేశిస్తారన్న సమాచారంతో గోదావరిపై చర్చ చేస్తున్నారు. ఇక బరాసాను బతికించుకునేందుకు తెరపైకి నీటి సెంటిమెంటు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి ట్రయల్ ఇచ్చాడు. ఇక్కడ ప్రజాభవన్ పోయి ఎమ్మెల్యేలను, తర్వాత మంత్రులను అందరిని పిలుచుకొని కూర్చోబెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూర్చోబెట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. దేనిపైన? నీళ్లపైన. అంటే ఎందుకు ఇట్లా కేసీఆర్ ఎందుకు చేస్తున్నాడంటే ఈ విచారణ జరుగుతుంది కదా, ఆ విచారణను డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా చేస్తేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకోండి చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కేంద్రం వద్ద ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణానదిలో నీటి కేటాయింపుల పత్రంపై ఈనాడు కేసీఆర్ చేసిన సంతకంతో తెలంగాణకు శాశ్వత అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావులు తెలంగాణను అచేతనావస్థలోకి నెట్టేసి ఏపీ వారిని బలవంతుల్ని చేశారని ఆరోపించారు. ప్రజాభవన్లో గురువారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక కృష్ణా నదికి తెలంగాణలో తల అయినటువంటి జూరాల దగ్గర వదిలేసి తోకలాంటి శ్రీశైలం దగ్గర నీటిని తీసుకునేలా నాడు బరాసా పాలకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేయడంతో నీటి విషయంలో అన్యాయం, నిధుల దోపిడీ జరిగిందన్నారు. ఇక తల దగ్గర ఒడిసి పట్టుకుంటే ఏపీకి చుక్క నీరు వెళ్ళే అవకాశం లేకుండే, కాకపోతుందంటే తోక దగ్గర పట్టుకున్నాడు కాబట్టి నీళ్ళని అక్కడ ఇచ్చిపెట్టేసి ఇక్కడైనా పట్టుకున్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇప్పుడు తల దగ్గర పట్టుకున్నారా, తోక దగ్గర పట్టుకున్నారో తెలియదు, కానీ విషయం ఏంటంటే నిజంగా కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏం చేసిండు, 811 టీఎంసీలు మొత్తం కూడా కృష్ణా జలాలు ఉంటాయి. ఈ కృష్ణా జలాలకు ఉంటాయి. అవి అందులో 555 టీఎంసీలు తెలంగాణకు వాటా దక్కాలి. 69% వాటా తెలంగాణకు దక్కాలి, దాదాపు 70%. అంటే 30% మాత్రమే ఏపీకి ఇవ్వాలి. కానీ కాకేం చేసిండు, 299 టీఎంసీలు సాలని చెప్పేసి సంతకం పెట్టించిండు. దీంతో ఏమైంది, 512 టీఎంసీలు ఏపీకి వెళ్ళిపోయినాయి. డైరెక్ట్ అఫీషియల్గా సంతకం పెట్టేసి వచ్చాడు. ఇప్పుడు నేను నీళ్ళ మీద కొట్లాడతా, నేను ఏకేస్తా పీకేస్తా అని చెప్పేసి ఇటువంటి డైలాగ్ ఉంటాయి. తెలంగాణ రానప్పుడు ఇదే అన్యాయం జరిగింది, తెలంగాణ వచ్చినాక ఇదే అన్యాయం. ఇక అప్పుడేమో తెలియకుండా జరిగింది, ఇప్పుడు తెలిసి జరుగుతుంది. మనోళ్ళు చేస్తున్నారు. నీళ్ళ విషయంలో కేసీఆర్, హరీష్ రావు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించి విచారణకు ఆదేశిస్తారన్న సమాచారం ఉప్పందడంతో పక్కన పెట్టిన బనకచెర్ల, నల్లమల సాగర్, గోదావరి ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నీళ్ళ వెనకాల రాజకీయం ఉంది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోతూ వస్తుండడంతో బరాసా మనుగడ కష్టమవుతుందనే ఆ పార్టీ నేతలు జల వివాదం తీసుకొస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావు అసత్యాలతో అపోహలు సృష్టిస్తున్నారు. ఏపీకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారన్న అపోహ ద్వారా పార్టీని బలోపేతం బతికించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు.